ఫెయిల్ అయ్యింది అని చెప్పేదాంట్లో వీళ్ళకి అసలు ఒక స్పష్టత ఉందా? వీళ్ళ దగ్గర అంటే ఇప్పుడు లక్షల భూములు ఎకరాలు అన్యక్రాంతమని చెప్పేసి ఆక్రమణకు గురైనాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక్క ఎకరం భూమి ఎవరు ఆక్యుపై చేసుకున్నారో బయట పెట్టమని చెప్పండి, కాంగ్రెస్ వాళ్ళని బయట పెట్టమని చెప్పండి, మాట్లాడతాం మేము. అడ్డగోలుగా మాట్లాడి తప్పుడు విధానాలను తీసుకొచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం తప్పితే కాంగ్రెస్ పార్టీకి తెలిసింది ఏమీ లేదు. ఈ రోజు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి భూభారతిలో అసలు భూభారతి విధి విధానాలేంటి, భూభారతి ధరణిలో వచ్చిన సమస్యలేంటి, ఆ సమస్యని పరిష్కరించడం కోసం కొత్తగా ఇది తీసుకురావాల్సిన అవసరం ఏందనేది ఇప్పటి వరకు ఒక్కలనే చెప్పిరా? మేము ఫలానా ఆయనను పట్టుకున్నాము, ఆయనకు మొత్తం అప్పచెప్తాము. ప్రభుత్వము ఖచ్చితంగా ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు, ఒక కొత్తది ఏదన్నా ఇన్నోవేషన్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సలహాలు సూచనలు తీసుకోవచ్చు ప్రజల నుంచి, తప్పేం లేదు. కానీ అసలు ధరణిలో వచ్చిన సమస్యలు ఏంటి అనేది ఇప్పటిదాకా వీళ్ళు బయట పెట్టట్లేరు కదా. ఒకవేళ వచ్చినాయి, ప్రజలందరూ కోర్టుల చుట్టూ తిరిగిండ్రు, లేకపోతే కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగిండ్రు, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగిండ్రు అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళు మొత్తము ధరణిని మార్చడం కాదు, ధరణి ఇంప్లిమెంటేషన్ లో వచ్చిన సమస్యలేంటి, ఆ సమస్యని పరిష్కరించడానికి కొత్తగా వచ్చిన ప్రభుత్వం తీసుకునే చర్యలేంటి అనే వాటికి పరిమితం అవుతే సరిపోతుంది తప్పితే మళ్ళీ దాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఇంకొకటి తీసుకొచ్చి మళ్ళీ దీన్ని మీరు చేసుకోండి అంటే అది సరైంది కాదు. మేడం, ధరణి వచ్చిన తర్వాత డబుల్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గినాయి. అవి పూర్తిగా వాటికి చెక్ పెట్టిండు కేసీఆర్ గారు. అంతేకాదు, ధరణి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో ఒక రిజిస్ట్రేషన్ కావాలని చెప్పేసి అనుకుంటారో వాళ్ళు డైరెక్ట్ గా పోయి ఎవరి కాళ్ళ వేళ్ళ పడకుండా నెలలు సంవత్సరాలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఒక ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చి ఒక అద్భుతమైనటువంటి దాన్ని ధరణి ద్వారా తీసుకొచ్చిండు ప్రజలకి. చాలా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ధరణి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు రాలేవా అంటే వచ్చిన వాటిని ఎట్లా పరిష్కరించాలి, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎట్లా పరిష్కరించాలి, దాన్ని ఎట్లా ముందు తీసుకెళ్లాలనేది ఆలోచించాలి. గాని మొత్తానికి మొత్తమే లక్షల ఎకరాల ఎన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడి బీఆర్ఎస్ మీద ఏమంటారు బురద చల్లడం తప్పితే వీళ్ళు చేసేది ఏమీ లేదు. వీళ్ళు తీసుకొచ్చిన ప్రతి విషయం కూడా ఒక హైడ్రా కావచ్చు, లేదంటే ఒక బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు, ఏది తీసుకొచ్చినా ప్లస్ లగచర్ల ఇష్యూ కావచ్చు, నిన్నగాక మొన్న హెచ్సియు భూముల ఆక్రమణకు సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద వాళ్ళకు దెబ్బలు పడ్డాయండి. ఇంకొక కొత్తది వెతకాలి. ఫస్ట్ కేటీఆర్ ఫోన్ టైపింగ్ అన్నారు, తర్వాత ఇంకేదో అన్నారు. దేని మీద కూడా వీళ్ళు స్పష్టంగా ఇది జరిగింది, దీనివల్ల లోపం అయింది, దీనివల్ల ప్రజలకు నష్టం జరిగింది అని చెప్పేసి ఒక్కటి కూడా బయట పెట్టి దాని మీద చర్యలు తీసుకున్న దుస్థితి ఇప్పటిదాకా లేదండి కాంగ్రెస్ ది. ఇప్పుడు మళ్ళీ భూభారతి పేరుతో మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ ఇంకో కొత్త డ్రామా. ఈ కొత్త డ్రామా ఇంకో 6 నెలలు కొనసాగుతుందండి. ఈ కొత్త డ్రామాలో ఎవరికి ఎంత కావాలో వాళ్ళు అంత దోచుకోవడానికి తీసుకొచ్చే భూభారతియే తప్పితే ఈ భూభారతి ప్రజలకు రైతులకు ఏ మాత్రం కూడా ఉపయోగపడేదని స్పష్టము. అది ప్రజల కంటే కూడా మిగతా ప్రతిపక్షాల కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా బాగా తెలుసు. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా వీళ్ళు ఇంకా భూముల్ని ఆక్రమణ చేసుకోనీకే వీళ్ళు భూభారతిని తీసుకొస్తున్నారు తప్పితే గతంలో వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడంలో వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టం. ఓకే అండి. ఎస్ విజయ్ గారు, సో ఇందాక సుధాకర్ గారు చెప్పిన పాయింట్స్ కి మీరేమంటారు? అండ్ ఇంకొకటి అండి, చిన్న సందేహం అండి విజయ్ గారు. సో వాస్తవానికి భూభారతి ద్వారా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే జరగాలి, అన్ని భూములకు సంబంధించిన వివరాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఇక్కడ ఈ వక్ఫ్ భూములు కూడా ఇందులో నమోదు చేసే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చా? యాస్టీస్ ఉంటాయి. ధరలో ఏమున్నాయి, వీళ్ళు కొత్తగా చేసింది ఏం ఉండదు. స్కాన్ చేసి పెట్టినటువంటిది సేమ్ అది ధరణ పేరు ఒక్కటే భూభారతి, వేరే ఏం ఉండదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఫోరెన్సిక్ ఆడిట్ అని అంటున్నారు కదా, దీని వల్ల ఏమైనా భవిష్యత్తులో ఫోరెన్సిక్ ఆడిట్ అనేది భవిష్యత్తులో చేస్తాం అనేది వాళ్ళు చేయాలి. అందుకే ఏంది ధరణిలో ఎవరు ఏం తప్పు చేసిండు అనేది బయట పెట్టాలంటే ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలనేది. ఫోరెన్సిక్ ఆడిట్ వచ్చి 16 నెలలు అవుతున్నా కానీ వాళ్ళు చేయలేదు. అరే ఏం లేదు, వీళ్ళు ఇంకా అందులో ఏంది ధరణిలో ఉన్న ఏదైనా లోపాలు ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకొని ఈ 16 నెలలు వీళ్ళు సెటిల్ చేసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ధరణిలో ఉన్న లూప్ హోల్స్ ని గతంలో ఉన్న వాళ్ళు చేసుకున్నారు కదా, మేమెందుకు చేసుకోకూడదని అవి ఇప్పుడు వీళ్ళు సెటిల్. అందుకే ఇంక జూన్ 2 వరకు అనేది అందుకే మరి ఇప్పటి వరకు వీళ్ళు సెటిల్ చేసుకొని ఏమైనా ఉన్నాయనేది వాళ్ళు చేసిన ఆరోపణలు. మరి ఏది ఇంతవరకు వచ్చిన కాంచి మొత్తుకున్నారు, ఎలక్షన్ లో మొత్తుకున్నారు, ధరణిలో ఇన్ని చేశారు, ఇన్ని లక్షలు
ఓ 1000 ఎకరాలన్నా చూపిస్తాను, 100 ఎకరాలు కాదు 1000 ఎకరాలన్నా చూపించిరా. అంతే, ఏముండదు, పేరు మార్చారు. పవర్ ఏంటంటే అందులో ఏంటంటే తహసీల్దార్లకు ఆర్డీఓలకు గతంలో అధికారాలను ట్రిబ్యునల్స్ ఒకటి ఏర్పాటు చేస్తాం, అది కూడా చేయలే ఇంకా. రేపు June 2 నుంచి త్వరలో ట్రిబ్యునల్స్ ఏదైనా సమస్య పరిష్కారం అంటే ఇప్పుడు మళ్ళా కోర్టుకే పోవాలి. ఏది తహసీల్దార్ పరిష్కరించకపోయినా, ఆర్డీఓ పరిష్కరించకపోయినా, కలెక్టర్ పరిష్కరించకపోయినా. ధరణిలో ఇది ఒకటే ఉండే లోపం ఏంటంటే ఏ సమస్య వచ్చినా కలెక్టరే చేయాలి లేదా పై CCLA దాకా రావాల్సినటువంటి అవసరం ఉండేది. ఇప్పుడు అదొకటేంది, తహసీల్దారు ఆర్డీఓకు కొన్ని పవర్స్ ఇచ్చారు. ఇది కూడా కాకపోతే మళ్ళా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తాము అన్నారు, ఏర్పాటు చేయలే ఇంకా. June 2 నుంచి అంటే అన్ని ఏర్పాటు చేసినాకనే ఇప్పుడు నీకు సంవత్సరాలు ఏమంటే ట్రిబ్యునల్ పోతాడు. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలే, ఇంకా భవిష్యత్తులో చేస్తాం. అందుకే ఇది కొత్తదేం కాదు. ప్లస్ భూభారతి నిన్న సీఎం అన్న కీలకమైన అంశం ఏంది, వీళ్ళు ప్రైవేట్ సంస్థను ధరణి నిర్వహించారు అన్నారు. భూభారతి సంస్థను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలి ఆ మాట వచ్చింది. అంటే ప్రైవేట్ NIC కాదు, NIC ఇదేమో ఇప్పుడు నడుస్తుంది, ధరణికి ఇచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత అది మొన్న 3 నెలలే డిసెంబర్ నుంచే జరుగుతుంది NICకి ఇచ్చినటువంటిది. ఇప్పుడేంది, ఓ ప్రైవేట్ సంస్థకి ఇవ్వడానికే వ్యూహం రూపొందించుకుంటున్నారు అనేది అర్థమైపోయింది. మరి ఇంకా ధరణి ప్రైవేట్ కే ఉండే, భూభారతి కూడా ప్రైవేట్ కే పోతుంది. మరి మీరు మార్చింది, మీరు ఓన్లీ పేరు మార్చిర్రు, పవర్స్ తహసీల్దార్ కు ఆర్డీఓకి ఇచ్చారు తప్ప యాజ్ ఇట్ ఈస్ గా ధరణిలో స్కాన్ చేసి ఏదైతే పెట్టారో అవే ఉంటాయి. నీకు ఏది ఉండదు. వీళ్ళు కొత్తగా రూల్ పెట్టింది ఏంటంటే రిజిస్ట్రేషన్ కు ప్రధానికి మ్యాప్ ఉండాలి, సర్వేలను పెట్టి మ్యాప్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఆ మ్యాప్ కాడ ఈ దగ్గరనే పెద్ద పంచాయతీలు అయితే ఇప్పుడు ఊర్లల్లో మొత్తం. ఓకే అండి, సుధాకర్ గారు ఏంటి, సో ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలన్న ఆలోచనలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? అండ్ ఇంకొకటి ఇందాక మీరు ప్లాన్ బి అన్నారు కదా, ఏంటి? అయితే ఇక్కడ ముఖ్యంగా మన ప్రాంతం గుట్టలు, చెరువులు, కుంటలు ఇదంటే కలిగిన ప్రాంతం ఆంధ్ర ప్రాంతానికి మన ప్రాంతానికి ఒక దీంట్లో వెరీ క్లియర్ గా ఒక ఇది ఇష్యూ ఉందండి. ఆంధ్రాలో ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అని FMD అనేది ఒకటి మెయింటైన్ చేస్తారు. అక్కడ ల్యాండ్ ఇష్యూస్, ల్యాండ్ తగాదాలు ఉండవు. అక్కడ తెలంగాణలో ఏమైందంటే అప్పుడు నిజాం సర్కార్ నుంచి మనకు భూములు ఉన్నాయి కాబట్టి ఈ గుట్టలు అది కొలవడంలో, సర్వే చేయడంలో కొన్ని అప్పుడు ఎక్కువ తక్కువలు హెచ్చు తగ్గులు జరిగినాయి. దానివల్ల ఈ రోజు ప్రధానంగా సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు భూములకు విలువలు పెరిగేసరికి ఈ భూ తగాదాలు అధికంగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ధరణి వల్ల జరిగిన నష్టాలు ఏంటంటే, ఇప్పుడు మీరు పట్టేదారే ఉండి మీరు గతంలో భూమి అమ్ముకున్నారు, ఎప్పుడో అమ్ముకున్న భూమి తర్వాత మళ్ళీ ధరణిలో రిఫ్లెక్ట్ అయిందనే ఒక ఏకైక కారణంతో మళ్ళీ మీరు ఇంకొక రిజిస్ట్రేషన్ చేసిరు. మీరు గతంలో ఒక నిమిషం సుధాకర్ గారు, మన దగ్గర ఉన్నది, మన దగ్గర అమ్ముకోగానే వెనకటి నుంచి తెలంగాణలో అమ్ముకోగానే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి లేవు. ఇప్పుడు భూములకు పెరిగి ఎప్పుడు వెనకటి అమ్ముకున్నాడు అట్లనే ఉండి జరుగుతున్నది. అది ధరలు స్కాన్ చేసినప్పుడు మన మనిషి రోగం ఉన్నది.